చాలా చాలా పూర్వం ఒకానొక అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని మార్కస్ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు మార్కస్ తన గదిలో అద్దం ముందు నించొని తన ప్రతిబింబాన్ని అద్దంలో చూస్తూ ఉన్నాడు. ఆహా, నాది ఎంత అందమైన రూపమో కదా! ఆకర్షణీయమైన ముఖం, అద్భుతమైన శరీరం నా సొంతం. రాజుగా నాకు నేనే సాటి. ఈ రాజుకి అందగాడిననే అహంకారం తలకెక్కింది. ఇతనికి నేను గుణపాఠం నేర్పి తీరుతాను. బాలుడిగా ఉన్న ఆ దేవదూత మంత్రదండం ఊపగానే అయ్యయ్యో, ఇదేంటి? నేను చూస్తున్నది నిజమేనా? నా నా చెవులు గాడిద చెవుల్లా ఇంత పెద్దవున్నాయే. దాంతో రాజు బిత్తరపోయాడు. సైనికుల్లారా, క్షురకుడిని ఒంటరిగా నా గదిలోకి పంపించండి. చివరికి రాజు ఆజ్ఞ ప్రకారం బ్రెయిన్ అనే బార్బర్ వచ్చాడు. మహారాజా, నేనేం చేయాలో చెప్పండి. నువ్వు నీ పని చేయడానికి ముందు నాకొక మాటివ్వు. నువ్విక్కడ చూసిన విషయం ఎక్కడా ఎవ్వరికీ చెప్పకూడదు. నా ప్రాణం పోయినా చెప్పను మహారాజా. ఏంటిది నేను చూస్తుంది? ఇది నిజమేనా? నిజమే, కానీ నువ్వు భయపడి పారిపోయే ప్రయత్నం చేస్తే నీకు కూడా వాళ్లలాగే శిక్ష తప్పదు. లేదు, నాకైతే ఎలాంటి భయమూ లేదు మహారాజా. సరే, అయితే ఈ చెవులు కనిపించకుండా నువ్వు ఏం చేయగలవో చెయ్యి. రాజాజ్ఞ మేరకు బ్రెయిన్ ఒక బంగారు టోపీ చేసి రాజుగారికి ఇచ్చాడు. ఇదిగో 10,000 బంగారు నాణాలు నీకు బహుమతిగా ఇస్తున్నాను. కానీ ఈ విషయం నువ్వు ఎవ్వరికీ ఎక్కడా చెప్పకూడదు. తర్వాత బ్రెయిన్ తన ఇంటికి చేరుకున్నాడు. ఆ రాజు మిమ్మల్ని ఎందుకు పిలిచాడు? దయచేసి నన్నేవి అడగద్దు ప్లీజ్. కానీ బ్రెయిన్ ఆగలేకపోయాడు. రాజుగారి గురించి నాకు రహస్యం తెలిసింది, కానీ ఆ రహస్యాన్ని నేను చెప్పకుండా ఉండలేకపోతున్నా. దయచేసి ఇది ఎవరికీ చెప్పకు. నువ్వేం కంగారు పడొద్దు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. భార్య ఐడియా ప్రకారం బ్రెయిన్ అడవికి వెళ్ళి అక్కడో చెట్టు త్వరలో ఆ రహస్యాన్ని చెప్పాడు. రాజుగారికి గాడిద చెవులున్నాయి. అలా చెప్పాక బ్రెయిన్కి ఉపశమనం కలిగింది. కొన్ని రోజుల తర్వాత ఒక వ్యక్తి ఆ చెట్టును కొట్టి ఆ ముద్దుతో రాజుగారి పుట్టినరోజుకి డ్రమ్ చేయాలనుకున్నాడు. రాజుగారి పుట్టినరోజు నాడు ప్రజలంతా రాజభవనానికి చేరుకున్నారు. ఆ డ్రమ్ము వాయించే వ్యక్తి డ్రమ్ము వాయిస్తూ ఉన్నాడు. బ్రెయిన్ వెళ్లి రాజుగారి రహస్యం చెప్పిన చెట్టు మొదలతో చేసిన డ్రమ్ అది. దాన్ని వాయిస్తూ ఉండగా, రాజుగారికి గాడిద చెవులున్నాయి, రాజుగారికి గాడిద చెవులున్నాయి, రాజుగారికి గాడిద చెవులున్నాయి, రాజుగారికి గాడిద చెవులున్నాయి. భయంతో తల ఊపేసరికి రాజుగారి కిరీటం కింద పడిపోయింది. ఆ క్షణమే అడవిలోకి పారిపోయిన రాజు మళ్ళీ తిరిగి రాలేదు. అందం కంటే జ్ఞానమే గొప్పదని కొన్నాళ్ళకి రాజుకి అర్థమైంది. దాంతో రాజు చెవులు మామూలుగా మారిపోయాయి. తర్వాత కొద్ది రోజులకి ఆ రాజ్యంలోని అధికారులు రాజుని గుర్తుపట్టారు. సగర్వంగా మళ్లీ రాజ్యంలోకి తీసుకుని వెళ్లారు. ఇంకా చాలా కథలు చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్నేహితులు, కుటుంబస్తులతో కలిసి మ్యాజిక్ బాక్స్ వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. మ్యాజిక్ బాక్స్ తెలుగు, సంతోషంగా ఎన్నో విషయాలు నేర్చుకునే చోటిది. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.